హాయ్ అండి. ప్రతి సంవత్సరం జూన్ నెల వచ్చిందంటే అందరూ కొంచెం భయపడతారు కదా! ఎందుకంటే పిల్లలకి స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ అవుతాయి కదా! ఇంక వాళ్ళకి బుక్స్, బట్టలు, బ్యాగులు, స్కూల్ షూస్ అలా చాలానే ఖర్చుంటుంది. ఇంక అందరిలాగే నేను ప్రతి సంవత్సరం జూన్ నెల వచ్చిందంటే ఇంక స్కూల్స్ ఓపెన్ అవ్వగానే పిల్లలిద్దరికీ బ్లాక్ అండ్ వైట్ షూస్ అలాగే బ్యాగులు తీసుకోవడానికైతే వెళ్ళేదాన్ని. ఇంక ఈ సంవత్సరం అయితే షూస్ అయితే ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ షూస్ మా అబ్బాయికైతే ఉన్నాయి. ఇంక మా అమ్మాయికైతే అవసరం లేదు, కాలేజీకి వెళ్ళిపోయింది. ఇంక చెప్పులు తెగిపోయాయని మా అబ్బాయికైతే చెప్పులు తీసుకుందామనేసి అయితే వచ్చాము. ఇక్కడ షూస్ కూడా కావాలన్నాడు, వేరే షూస్. ఇంక చెప్పులు, షూస్ అయితే చూసాడు. ఇంక అవైతే తీసుకున్నాడు. ఇంక ఈ షూస్ అయితే నచ్చాయంట. ఈ షూస్ తీసుకున్నాడు, చెప్పులు తీసుకున్నాడు. ఇంక ఇవి అయిపోయిన తర్వాత సైకిల్ తీసుకుందామనేసి అయితే సైకిల్ షాప్కి అయితే వెళ్ళాము. ప్రతి సంవత్సరం మా అబ్బాయిని మా అమ్మాయిని ఆటోలో అయితే పంపించేసేదాన్ని. ఇంక మా అమ్మాయి అయితే ఈ సంవత్సరం కాలేజీకి వెళ్ళిపోయింది. ఇంక మా అబ్బాయి ఒక్కడని. తర్వాత దానికి తోడు ఆటో అన్నయ్య కూడా ఈ సంవత్సరం రావట్లేదు. ఇంకా సైకిల్ బర్త్డే గిఫ్ట్ లాగా ఉంటుంది, అలాగే స్కూల్కి కూడా తొక్కుని వెళ్తాడు కదా అనేసి సైకిల్ చూడడానికి అయితే వచ్చాము. ఇక్కడైతే సైకిల్ అయితే చూసాము. మాకైతే ఈ సైకిల్ నచ్చింది, ఇదైతే తీసుకున్నాము. మొత్తం ఒకసారి అయితే చెక్ చేస్తున్నాం సైకిల్. ఇంక ఈ చిన్నప్పుడు అయితే వీళ్ళకి చిన్న సైకిల్ కొన్నాము, అదైతే ఇప్పటి వరకు వచ్చింది, కానీ చిన్నది అయిపోయింది ఆ సైకిల్. ఇంక ఈ సైకిల్ మీద అయితే ఇంక మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోతాడు. ఇంక వీడికి 10th కదా, ఇంక సాయంత్రం వచ్చేసరికి 7 అయిపోతుంది. స్టడీ అవర్స్ పెడితే 7 అయిపోతుంది అనేసి ఇంకా ఆ టైంలో అయితే ఇంకా ఆటోలు కూడా వెళ్ళవనేసి సైకిల్ అయితే తీసుకున్నాము. ఫైనల్గా అయితే ఈ సైకిల్ తీసుకున్నాము. ఇంకా మా ఇంటికి అయితే ఈ సైకిల్ తీసుకొచ్చేసాము. ఇంకా రేపు జూన్ 19 మా అబ్బాయి బర్త్డే. రేపు అయితే ఓపెన్ చేసి స్కూల్కి అయితే సైకిల్ తీసుకొని వెళ్తాడంట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.